బీజేపీ ఇస్ అన్ ఐడియాలజికల్ ఫోర్స్. మిత్రపక్షాలతో కలవడం అనేది వ్యూహాత్మకమే, అది వాళ్ళ ఎత్తుగడలే, టాక్టిక్స్. బట్ వాళ్ళ ప్రోగ్రామాటిక్ అండర్స్టాండింగ్ ఏంటి? ప్రోగ్రామాటిక్ అండర్స్టాండింగ్ వాళ్ళ ఐడియాలజీని డెవలప్ చేయాలి. ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలిసింది, టీడీపీ ఏమైనా బీజేపీ ఐడియాలజీ ప్రమోట్ చేస్తుందా? జనసేనతో కలిసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్నాడు, రేపు చేగోరామని మళ్ళీ అంటాడేమో, రేపు మళ్ళీ కామ్రేడ్ ఫిడెల్ కాస్ట్రో అంటాడేమో. గ్యారెంటా? సో బీజేపీ అన్నది బీజేపీ ఎప్పుడు ఒకటే అంటది, బీజేపీ ఎప్పుడైనా సనాతన ధర్మమే అంటది. కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎప్పుడు అంటారు నన్ను గ్యారెంటీ ఏంటండి? సో ఇప్పుడు ఎవరెవరు సందర్భోచితంగా మాట్లాడుతుంటారు. బీజేపీ మిగతా పార్టీలను, బీజేపీతో కలిసే పార్టీలు జేడీయూ కావచ్చు, జేడీఎస్ కావచ్చు, ఏదైనా, బట్ సైద్ధాంతిక దృక్పథానికి కట్టుబడి ఉండేది బీజేపీ ఒకటే. ఈవెన్ శివసేన కూడా మధ్యలో వెళ్ళిపోయి బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీలతో కలవలేదా? అందువల్ల పార్టీ ఇస్ వెరీ క్లియర్. మా ఐడియాలజికల్ ప్రస్థానంలో ఎవరడ్డం వచ్చినా వాళ్ళు పక్కకు జరుపుకుంటూ, ప్రత్యర్థులను అయితే ఢీకొని పక్కకు జరుపుతాం, మిత్రపక్షాలు అయితే సైడ్కి ఇలా అంటాం. సో అల్టిమేట్గా అనడమే ముఖ్యం కదా.